విజయవాడలో డయేరియా కలకలం రేపింది. న్యూ రాజరాజేశ్వరిపేటలో వాంతులు విరోచనాలతో జనాలు అల్లాడిపోతున్నారు. చవితి పందిళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడి ఉంటాయని అధికారులు అంటున్నారు. అయితే స్థానికులు మాత్రం మంచినీరు కలుషితం అయిందని చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ అధికారులు నీటి శాంపిల్స్ ను సేకరించి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. అయితే డయేరియా సోకిన 46 మందికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మరోవైపు ఆసుపత్రిలో బాధితులను మంత్రి నారాయణ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలంటూ అధికారులను ఆదేశించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో కూడా నారాయణ పర్యటించారు. ఆర్ఆర్పేటలో యాక్చువల్గా ఏదైతే డయేరియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరిని చేర్చడం అయింది. మొత్తం ఇంతవరకు ఒక 46 మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి. 46 మందితో మాట్లాడటం జరిగింది. అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం, వెంటనే హాస్పిటల్లో చేర్చడం. వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి. అయితే నేను ఆల్మోస్ట్ 46 మందితో మాట్లాడాను. అయితే వాళ్ళకి అందరికి కూడా వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ కూడా కొందరికి తగ్గినాయి. కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు, కొందరు ఇవాళ ఈవినింగ్, కొందరు రేపు డిశ్చార్జ్ అవుతారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడే మా యొక్క మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా వచ్చిన్నారు యాక్చువల్గా. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళని పిలిపించాం. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు, వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది. అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది దాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించమని ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మనం చూస్తున్నాం విజయవాడలో డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. 46 మంది కూడా ట్రీట్మెంట్ కొనసాగుతోంది హాస్పిటల్స్ లో. అయితే కారణం ఏంటి తెలిసిందా? ప్రాథమికంగా అంటే ఏదైనా వాటర్ కంటామినేటెడ్ అవడంతో కానీ లేదంటే ఫుడ్ పాయిజన్ వల్ల మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉంటాయంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే స్వల్ప లక్షణాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా న్యూ రాజరాజేశ్వరిపేటలోనే ఒక మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ ఏరియాలో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున నీరు నిలబడిపోవడం, అలాగే ఓపెన్ డ్రైనేజీ కూడా ఉండడంతో, అలాగే ఎవరైతే తాగునీరుకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ ఉంటాయో ఆ పైప్ లైన్ లీకేజీల వల్ల కొంత మురికి నీరు వాటిలో చేరిందనేది స్థానిక ప్రజలంతా కూడా చెప్తున్నారు. దీనివల్లే ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. అండ్ వాటర్ కూడా రెడ్ కలర్ లో వచ్చింది గత 4 రోజుల నుంచి. దానివల్లే పూర్తిగా వాంతులు విరేచనాలకి గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో కూడా చాలా మంది వెళ్ళిన పరిస్థితి ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తున్నారు. అయితే వీళ్ళందరికీ సంబంధించినటువంటి శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్లు ఏవైతే ఉంటాయో పైప్ లైన్ల మరామత్తు అనేది ప్రస్తుతం అయితే జరుగుతుంది. దాంతోపాటు శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం వీటన్నింటినీ కూడా ల్యాబ్స్ కి తరలించడం జరిగింది. అయితే స్థానికంగా అధికారులు ఏదైతే ఇటీవల జరిగినటువంటి గణేష్ నిమజ్జనంలో ఫుడ్ పాయిజన్ అయింది, దానివల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. కానీ వాటర్ లో కూడా దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి వాటర్ ని కూడా పూర్తిగా పరీక్షించిన తర్వాత తుది నివేదిక ఇవ్వాలంటే ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని మొత్తం మురుగునీరు గుంటలు కానీ లేదంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటన్నిటినీ కూడా పూర్తిగా క్లోరినేషన్ ప్రక్రియ కూడా ఆల్రెడీ అధికారులు చేపడుతున్నారు. మొత్తానికి 46 మంది ఇప్పటి వరకు ఈ ఎఫెక్ట్ వల్ల వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 22 మంది వాళ్ళ ఆరోగ్యం మెరుగై ఇప్పటికే ఇళ్లకి పంపించామంటే కూడా కలెక్టర్ ప్రకటన కూడా చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మంత్రి నారాయణ కలెక్టర్ ఇద్దరు కూడా బాధితులను పరామర్శించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే దుర్గా, ఇప్పటికే 46 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఈ కేసులు ఇంకా పెరగకుండా ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? అధికారులకు ఏ విధమైన ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారాయణ? అంటే పూర్తిగా ఈ న్యూ రాజేశ్వరిపేటలో పూర్తిగా వాటర్ అయితే ఎక్కడ కూడా కుళాయి వాటర్ కూడా వాడొద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తిగా వాటర్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా అనేది ప్రస్తుతం జరుగుతుంది. వాటర్ బాటిల్స్ అలాగే వాటర్ క్యాన్స్ ప్రతి ఇంటికి కూడా సప్లై చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఉన్న వాటర్ నమూనాలన్నింటినీ కూడా సేకరించి రైట్, థ్యాంక్ యూ దుర్గా.